హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. స్నాక్ రెసిపీ అండి. ఈవినింగ్ టైము పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తింటారండి. ఉల్లిపాయ బజ్జీ చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్రాసెస్లోకి వెళ్దామండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక పెద్ద కప్పు ఉల్లిపాయ ముక్కలని చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఒక కప్పు శనగపిండిని వేసుకోవాలి. హాఫ్ కప్పు బియ్యం పిండిని వేసుకోవాలి. కరివేపాకును చిన్న చిన్నగా తరుక్కొని వేసుకోవాలి. తర్వాత 1 ఇంచు అల్లంని తురుముకొని వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ను వేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూను వంట సొడని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూను జీలకర్రని వేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూను ధనియాల పొడిని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటిని మంచిగా కలుపుకోవాలండి. ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ పిండి అంతా కలుపుకోవాలండి. ఒకేసారి వాటర్ని వేయొద్దు, వాటర్ అయిపోతుందండి. ఇలా మంచిగా వీడియోలో చూపించినట్టుగా ఇలా గట్టిగా ఉండాలండి పిండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి కడాయిని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా రౌండ్గా బజ్జీల్లాగా వేసుకోవాలండి. ఆయిల్కి సరిపడినన్ని వేసుకోవాలి. ఇలా ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ తర్వాత స్పూన్తోని ఇలా కలపాలండి. ఇప్పుడు ఒకవైపు నుంచి మరొక వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ బజ్జీలని ఒక బౌల్లోకి తీసుకోవాలండి. అంతేనండి, వేడి వేడి ఉల్లిపాయ బజ్జీలు రెడీ అండి. ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ప్లీజ్ అండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.